అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో ఈరోజు సెప్టెంబర్ 12, 2024 ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. నిన్న అనగా 11/9/2024 సంవత్సరం, అదే సెప్టెంబర్ 11, 2024 సంవత్సరాన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలు: ఆయుష్మాన్ భారత్లో 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. పిఎంఈ డ్రైవ్ పథకం, విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తారు. 70,000 కోట్లతో PMGSY 4 కింద గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తారు. ఈ PMGSY ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఈ వివరాలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సమావేశంలోనే ఇంకా వెల్లడించిన అంశాలు: మిషన్ మౌసం, ఖచ్చితమైన వాతావరణ అంచనాలను విడుదల చేయటానికి 2,000 కోట్లు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ రాజ్ఘాట్ను గాంధీ సమాధి అంటారు. రాజ్ఘాట్ వద్ద గాంధీ దర్శన్ పేరుతో గోధుమ రంగులో పాతకాలం నాటి రైలు పెట్టెను ఆవిష్కరించారు. ఇందులో గాంధీ చేసిన ప్రసిద్ధ రైలు ప్రయాణాలను గుర్తు చేసేలా ఏర్పాటు చేశారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఎన్నిక చేశారు. సోయజ్ అంతరిక్ష నౌక ద్వారా రష్యా, అమెరికా వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన అతి చిన్న పిన్న వయస్కరాలిగా, అత్యంత వేగంగా ఈదిన పారా స్విమ్మర్గా జియా రాయ్ ప్రపంచ రికార్డ్ సాధించారు. ఈవిడ వయస్సు 16 సంవత్సరాలు. ఈవిడ ముంబై చెందినవారు. ఇంగ్లీష్ ఛానల్ గురించి తెలుసుకుంటే, ఇది అట్లాంటిక్ మహాసముద్రం జలసంధి. ఇది గ్రేట్ బ్రిటన్ను, ఉత్తర ఫ్రాన్స్ను వేరు చేస్తుంది. ఈ ఇంగ్లీష్ ఛానల్ ఉక్రెయిన్లో శాంతి సాధనకు స్విట్జర్లాండ్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. భారత్ నుండి విదేశాంగ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ హాజరయ్యారు. అతిసార కేసుల నియంత్రణ చర్యలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై ఏపీ గవర్నమెంట్ 2024 జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. ఈరోజు స్పెషల్ ఆర్టికల్ సుప్రీంకోర్టు గురించి ఇంకొంత సమాచారం. భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్. దీనిని అభివృద్ధి చేసి న్యాయ వ్యవస్థ పితామహుడిగా పేరుగాంచింది కారన్ వాలిస్. భారత్లో తొలి సుప్రీంకోర్టును ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం 1774 మార్చి 16న కలకత్తాలో మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే.
భారత ప్రభుత్వం చట్టం 1935 ప్రకారం కలకత్తాలోని సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్పు చేసి 1937లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 1950 నుండి జనవరి 28 నుంచి ఇది సుప్రీంకోర్టుగా మారింది. దీన్ని తొలి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జై కానియా ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటు నిర్మాణం గురించి తెలుపుతుంది. ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరు కనీసం హైకోర్టులో న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు లేదా హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేయాలి. వీరి పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు. వీరి జీతభత్యాలు కేంద్ర సంఘటిత నిధి నుంచి ఇస్తారు. ప్రస్తుతం వీరి జీతం 2.8 లక్షలు. వీరిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. దీనిని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ప్రస్తుతం 1+33 మంది ఉన్నారు. మొదటిలో 1+7గా న్యాయమూర్తులు ఉండేవారు. ఇది సుప్రీంకోర్టు